గతంలో చరిత్రను వక్రీకరిస్తా సినిమాలు తీశారు. చరిత్రలో ఈ దేశం మీదకి దండయాత్ర చేసిన టిప్పు సుల్తాన్ దేశం కోసం పోరాడిన యోధుడిగా చూపించారు. బాబర్లు, అక్బర్లు అదేది సెక్యులరిజానికి స్ఫూర్తిగా చూపించారు. అదే సందర్భంలో వాళ్ళని ఎదిరించి నిలబడినటువంటి మన రాజుల్ని అసమర్థులుగా చూపించినటువంటి పుస్తకాలని చదువుకుని పెరిగినటువంటి వాళ్ళం మనం. సరే, ఇప్పుడిప్పుడే కాస్త నేర్చుకుంటున్నాం, కాస్త మార్చుకుంటున్నాం, కాస్త వాస్తవంగా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు దాన్ని చంపేసే సరికొత్తదైనటువంటిది సినిమా మాధ్యమం ద్వారా ప్రారంభిస్తున్నారు. ఏదైతే కాందహార్ విమాన హైజాక్ ఉదంతం ఉందో దాంట్లో అయ్యగారు దర్శకుడు గారు ఏం చెప్తారు, అందులో ఐఎస్ఐ పాత్ర ఏం లేదు, పాకిస్తాన్ పాత్ర ఏం లేదు, బిన్ లాడెన్ ప్లాన్లో భాగం అది, చివరికి అందుకే అన్నటువంటి కోణంలో ఇచ్చుకొచ్చారు. ఇక్కడ పాయింట్స్ ఏంటంటే, నెంబర్ 1, బిన్ లాడెన్ అనేవాడు పాకిస్తాన్ తయారీ కుక్క అన్నది దాచేస్తాడు. అలాగే ఐఎస్ఐ పాత్ర లేకుండా అంత సీన్ ఉంటుందా అన్నది దాచేస్తాడు. ఇంకో పక్కన భారతదేశంలో ఈ పాకిస్తాన్ ప్రేమికులైనటువంటి దరిద్రులు ఇక్కడ వాళ్ళ అనుకూల మీడియా కలిసి ఆ రోజున వాజ్పేయి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఉద్యమాల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆ తీవ్రవాదులు ఇచ్చేసి వదిలిపించండి, మన వాళ్ళని తీసుకురండి అని చెప్పి ఆ ఒత్తిడికి తలొగ్గినటువంటి వాజ్పేయి జీవితంలో ఏకైక ఫెయిల్యూర్ నా దృష్టిలో అదే కాందహార్ విమానం హైజాక్. రెండోది, పార్లమెంట్ మీద దాడి విషయంలో ముందుగా పసిగట్టలేకపోయాం, కానీ తర్వాత వెంటనే ఎవరిని బతకని ఇలా కాల్చి చంపాం, కాబట్టి అది సక్సెస్సే. ఇది మాత్రం ఫెయిల్యూరే. అదే సందర్భంలో అట్లాంటి అంశంలో దాన్ని ఎలాగ డైవర్ట్ చేస్తున్నారంటే అదేదో సంబంధం లేదు అన్నట్టు. ఇప్పుడు ఓకే, పాకిస్తాన్కి సంబంధం లేదు, మరి ఈ తీవ్రవాదులందరూ పాకిస్తాన్కి పోయారుగా, వాళ్ళని పాకిస్తాన్ ఏమైనా భారత్కి ఇచ్చిందా, మీరు శిక్షించండి అని చెప్పేసి. అలాగే ఈ తీసుకెళ్ళిన వాళ్ళు కూడా పాకిస్తాన్లోనే ఉన్నారుగా, మనకేమన్నా ఇచ్చిందా వాళ్ళని, మరంటే పాకిస్తాన్ నడిపించినట్టు కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? బట్ ఇక్కడ ఏంటంటే చరిత్ర వక్రీకరణ కాదు, వాస్తవ వక్రీకరణతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఈ తరపు యువతరాన్ని మోసం చేసేటటువంటి దేశద్రోహులు వీళ్ళు. కాల్చేతలు పడేసిన ఈ దరిద్రులకి తప్పేంలే.